గైస్ 2024 ఐపీఎల్‌కి ఇంకో ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ ఎంఐ. ఈ మ్యాచ్ కోసం చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. మీరు కూడా వెయిట్ చేస్తుంటే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఇంక ఈ మ్యాచ్ రోకో మ్యాచ్ అని చెప్పాలి. ఈ రెండు టీంల మధ్య మ్యాచ్ జరిగిన ప్రతిసారి సూపర్గా ఉంటుంది. ఐపీఎల్‌లో ఆర్సీబీ ఒక్కసారి కూడా కప్పు కొట్టకపోయినప్పటికీ 5 సార్లైన ఛాంపియన్స్ మీద హెడ్ టు హెడ్ రికార్డ్స్ అయితే సూపర్గా ఉన్నాయి. ఇంక ఇలా ఈ వీడియోలో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే మాట్లాడుకుందాం. వీడియోకి వెళ్ళే ముందు మీరు ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలాగే బెల్ సింబల్ని ఆల్లో పెట్టుకుని ఉండండి. ఇంకా మ్యాటర్కి వచ్చేస్తే 2024 ఐపీఎల్కి రేపు ఈవినింగ్ 7:30కి ఆర్సీబీ వర్సెస్ ముంబై మ్యాచ్ ముంబై వాంఖేడే స్టేడియంలో మ్యాచ్ జరగబోతుంది. మొదటిగా పిచ్ రిపోర్ట్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం చూసుకుంటే మన ఇండియాలోనే ఫేమస్ స్టేడియం వాంఖేడే స్టేడియం. ఎందుకంటే ఈ స్టేడియంలోనే మనకి 2011లో వన్డే వరల్డ్ కప్ రావడం జరిగింది. అయితే ఐపీఎల్కి సంబంధించి పిచ్ రిపోర్ట్ ఎలా ఉందనేది ఒకసారి మనం చూసుకుంటే ఈ పిచ్లో మొత్తం 110 ఐపీఎల్ మ్యాచెస్ ఆడితే దానిలో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 50 మ్యాచెస్ గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 60 మ్యాచెస్ గెలిచారు. దీన్ని బట్టి చూస్తే టాస్ గెలిచిన వాళ్ళు ఖచ్చితంగా చేసింగ్ తీసుకోవడానికి చూస్తారు. ఎందుకంటే ఈ పిచ్లో చేసింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ బౌలింగ్ చేసి తక్కువ స్కోర్కి ఆల్అౌట్ చేయగలిగితే ఈజీగా ఈ పిచ్లో చేసింగ్ చేసేవచ్చు. ఇంక ఈ పిచ్లో స్పిన్ బౌలింగ్ కంటే స్పీడ్ బౌలింగ్ సూపర్గా పడుతుంది. ఎర్లీగా స్పీడ్ బౌలర్స్కి బాల్ మంచిగా స్వింగ్ అవుతుంది. మన జరిగిన ఆర్ఆర్ వర్సెస్ ఎంఐ మ్యాచ్లో మీరందరూ చూసే ఉంటారు. 10 ఓవర్ల దాకా బాల్ అయితే స్వింగ్ అవుతూనే ఉంది. మన ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో కూడా 7-8 ఓవర్లు బాల్ స్వింగ్ అవుతూనే ఉంది. కాబట్టి 90% టాస్ గెలిచిన వాళ్ళు ఈ పిచ్లో చేజింగ్ తీసుకోవడానికి ముందుకొస్తారు. ఇంక ఈ పిచ్లో ఫస్ట్ బ్యాటింగ్ యావరేజ్ స్కోర్ వచ్చేసరికి 169. యావరేజ్ స్కోరే చెప్తుంది ఈ పిచ్ బ్యాటింగ్ పిచ్చా లేక బౌలింగ్ పిచ్చా అన్నది. ఖచ్చితంగా ఈ పిచ్ బౌలింగ్ కంటే బ్యాటింగ్కే అనుకూలిస్తుంది. కాబట్టి టాస్ గెలిచిన వాళ్ళు చేజింగ్ తీసుకోవడమే బెటర్. ఇంకా ఆర్సీబీ వర్సెస్ ఎంఐ హెడ్ టు హెడ్ విన్స్ ఎలా ఉన్నాయి అన్నది ఒకసారి మనం చూసుకుంటే లాస్ట్ 5 మ్యాచెస్లో ఆర్సీబీ 4 మ్యాచెస్ గెలిస్తే ముంబై 1 మ్యాచే గెలిచారు. 2021లో 2కి 2 మ్యాచెస్ ఆర్సీబీనే గెలిచారు. ఇంకా 22లో 1 మ్యాచ్ జరిగితే ఆ మ్యాచ్లో ఆర్సీబీనే గెలిచారు. ఇంకా 23లో 1 మ్యాచ్ ఆర్సీబీ గెలిస్తే 1 మ్యాచ్ ముంబై గెలిచారు. దీన్ని బట్టి చూస్తే లాస్ట్ 5 మ్యాచెస్లో ముంబై మీద ఆర్సీబీదే పైచేక కనబడుతుంది. ఇంకా ఓవరాల్గా హెడ్ టు హెడ్ విన్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి మనం చూసుకోగలిగితే ఈ రెండు టీంల మధ్య 32 మ్యాచెస్ జరిగాయి. దానిలో ఆర్సీబీ 14 మ్యాచెస్ గెలిస్తే ముంబై 18 మ్యాచెస్ గెలిచారు. ఓవరాల్ హెడ్ టు హెడ్ రికార్డ్స్లో ఆర్సీబీ మీద ముంబైదే పైచేక కనబడుతుంది. అంటే పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. ఇంక ఈ మ్యాచ్కి సంబంధించి రెండు టీంల పాసిబుల్ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటాయి అన్నది ఒకసారి మనం చూసుకోగలిగితే లాస్ట్ మ్యాచ్లో ముంబై ఎలాగో గెలిచారు కాబట్టి ఆ ప్లేయింగ్ లెవెన్లో ఎలాంటి మార్పులు చేయరు. ఓపెనింగ్ ఇషాన్ కిషన్ ఇంకా రోహిత్ శర్మ, వన్ డౌన్ సూర్యకుమార్ యాదవ్, ఇంకా నెంబర్ 4లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 5 తిలక్ వర్మ, నెంబర్ 6 టీమ్ డేవిడ్, నెంబర్ 7 రొమారియో షెపర్డ్, నెంబర్ 8 మహమ్మద్ నబీ, నెంబర్ 9 పీయూష్ చావ్లా, నెంబర్ 10 క్వాటిచి, నెంబర్ 11 బుమ్రా, ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్గా ఆకాష్ మాధ్వాల్. ఇంకా ఆర్సీబీ పాసిబుల్ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉందనేది ఒకసారి మనం చూసుకుంటే ఓపెనర్స్ విరాట్ కోహ్లీ ఇంకా ఫ్యాఫ్, వన్ డౌన్ కమరాన్ గ్రీన్ ప్లేస్లో విల్ జాక్స్ రావచ్చు. విల్ జాక్స్ వస్తేనే టీం సెట్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా నెంబర్ 4లో రజత్ పడిదార్, నెంబర్ 5 మ్యాక్స్వెల్, నెంబర్ 6 డీకే, నెంబర్ 7 అనుజ్ రావత్, నెంబర్ 8 మయాంక్ డాగర్, నెంబర్ 9లో టాప్లీ లేదా ఫెర్గుసన్, ఇంకా నెంబర్ 10 సిరాజ్, నెంబర్ 11 యష్ దయాల్, ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్గా మహిపౌల్ లోంబ్రోర్. ఈసారి ఆర్సీబీ ఈ ప్లేయింగ్ లెవెన్తో వస్తే బెటర్ అని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారు అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి. ఇంకా ఓవరాల్గా ఏ టీం స్ట్రాంగ్గా ఉందా అన్న విషయంకి వచ్చేస్తే ప్రజెంట్ ఇద్దరు పర్ఫార్మెన్స్ ఒకేలా ఉంది. ఆర్సీబీ 5 మ్యాచెస్ ఆడితే 4 మ్యాచెస్ ఓడిపోయారు, 1 మ్యాచ్ మాత్రమే గెలిచారు. ఇంకా ముంబై 4 మ్యాచెస్ ఆడి 1 మ్యాచ్ గెలిచారు. వీళ్ళు కూడా 3 మ్యాచెస్ ఓడిపోవడం జరిగింది. కాబట్టి మ్యాచ్ జరగబోయేది ముంబై హోమ్ గ్రౌండ్ లో కాబట్టి మేబీ కొంచెం అడ్వాంటేజ్ ముంబైకే ఉంటది అనుకుంటున్నా. ఇంకా అలాగే ఈ పిచ్ లో టాస్ గెలవడం కూడా చాలా ఇంపార్టెంట్. నేనైతే ఈ మ్యాచ్ టఫ్ గా జరిగి లాస్ట్ సిచ్యువేషన్ లో ముంబై గెలుస్తారనుకుంటున్నా. కానీ ఈ మ్యాచ్ వన్ సైడ్ మ్యాచ్ అయితే జరగదు. మీరేమనుకుంటున్నారన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలపండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్. హ్యావ్ ఎ నైస్ డే.